నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులకు అందాల్సిన 7,200 కోట్ల రూపాయల బకాయి ఉపకార వేతనాలు విడుదల చేయాలని అన్నారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని, వెంటనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, సంక్షేమ వసతి గృహాలు, పక్కా భవనాలను నిర్మించాలని అన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు కానీ, విద్యార్థుల జీవితాలు కానీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. గత పాలకులు అవలంబించినటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల వల్ల మూడు సంవత్సరాల నుంచి 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మారుస్తాం, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఇస్తాం, రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికీ 100 రోజులు కావస్తా ఉన్నది. స్కాలర్షిప్స్ కానీ, రియంబర్స్మెంట్ కానీ విడుదల కాలేదు. తక్షణమే స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు మీరు ఫీజులు చెల్లించాలని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని ద్వారా మానసికంగా విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాకపోవడంతో సంక్షేమ హాస్టల్లో ఈరోజు అర్ధాకలతో విద్యార్థులు అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి, పక్కా భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఈరోజు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక పార్టీలు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఈరోజు తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వేలాది మంది ఇక్కడ ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించి చదువుకునేటటువంటి దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. లేదంటే ఏడేడు కళాశాల, ఎస్వి కాలేజీ ఉంది, దాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్చాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మేము పోతా ఉన్నాం. ఈరోజు మా గోడుని ఈరోజు మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా వీరు కాలయాపన చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం, ప్రగతి భవన్ కూడా మేము వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.